హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ప్రోగ్రామ్కి స్వాగతం అండి. అంటే మెయిన్ ఇప్పుడు సమ్మర్ కదండి, మన మొక్కలకి మంచిగా చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఎండలకి ఈవినింగ్ టైంలో వాటరింగ్ ఇస్తే చాలా మంచిది. ఎవ్రీడే ఇవ్వాలి. అంటే ఉన్న మొక్కలు చిన్నవైనా కొంచెమైనా తక్కువైనా వాటిని ఏంటంటే జాగ్రత్త చూసుకోవాలి కదా మనం. లైక్ ఇండోర్ ప్లాంట్స్ అయితేనేంటి, బయట మన బాల్కనీస్లో ప్లాంట్స్ అయితేనేంటి చాలా బాగా చూసుకుంటే బాగుంటాయి కదండి. అలాగే మనకి మెయిన్ ఆకుకూరలు వచ్చేసరికి తోటకూర ఇగో నేను వేసానండి, ఇంకా రావాలి. బచ్చల కూర ఇప్పుడు వేసుకుంటే కనుక సమ్మర్లో చాలా ఎక్కువగా వస్తుందండి ఆకుకూరలు. అలా వేసి తీసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖచ్చితంగా ఫ్రెష్గా పప్పుల్లో కానీ పులుసుల్లో కానీ తీసుకోవడానికి బాగుంటుంది కదా. చూడండి బచ్చల కూర ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఇంకా వేసానండి, రావాలి. గోళంలో చిన్నవి రావాలి. అలాగే నేను బ్రాడ్ బీన్స్ ప్లాంట్ కూడా చెప్పాను కదా, ఇగో ఇది ఒకటి వేసాను చిక్కుడుకాయ. మరి ఇప్పుడు సీజన్ కాదు, వస్తాయో రావో తెలియదు. అలాగే ఆరెంజ్ మొక్కలు, టమాటా మొక్కలు, ఉన్న మొక్కలు ఏవైతే అవి చక్కగా చూసుకోవాలంటే మెయిన్ ఏంటంటే ఈవినింగ్ టైంలో వాటరింగ్ ఇస్తే చాలా బాగుంటాయండి. అలాగే చాలా ఫెర్టిలైజర్లు కూడా నేను కొన్ని చాలా చెప్తున్నాను కదా. ఈ పళ్ళ తొక్కలైతేనేమి, చూడండి కాయల తొక్కలైతేనేంటి, ఇలా 2 రోజులు 3 రోజులు ఆ నీళ్ళలో ఉంచి ఇస్తే కనుక చాలా బాగుంటాయండి. చూడండి ఈ తులసి మొక్కలు ఎన్ని వచ్చినాయో, చాలా బాగుంటాయండి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఉన్న గార్డెన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటుంటే చాలా బాగుంటాయి కదండి. అలాగే సమ్మర్ కదండి, మనం ఇచ్చే ఫెర్టిలైజరు అయితే మనం పళ్ళు కాయగూరలు తీసుకున్నప్పుడు తొక్కలవి ఇలాగా ఉంచుకుని ఇవ్వచ్చు. లేదు అంటే చెప్పాను కదండి, ఆ మధ్య పౌడర్ కూడా పోస్ట్ చేశానండి. అంటే మన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తొక్కలు ఎండబెట్టి కూడా పౌడర్ చేసుకుని మనం దగ్గర పళ్ళ తొక్కలు అవి మనకి అన్ని రోజుల్లో అవైలబిలిటీ ఉండదు కదా మన పళ్ళు అవిని. అలాగా అప్పుడు ఈ పౌడర్ని కూడా మన మొక్కలకి ఇస్తే కనుక చాలా మంచిదండి. ఈ పౌడర్ కూడా నేను ఎలా చేశానో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి. మంచి గార్డెన్, మీ దగ్గర పెద్ద గార్డెన్ ఉంటే కనుక చాలా బాగా పెంచుకోవచ్చండి మన మొక్కల్ని. అలాగే ఈ పౌడర్ కూడా మనం సాయిల్లో కలిపి కూడా మొక్కలకి వేస్తే బాగుంటుందండి. మనం కొత్తగా మొక్కలు వేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ పార్ట్స్లోకి మట్టి కలిపేటప్పుడు ఈ పౌడర్ కూడా కలిపి వేస్తే చాలా బాగా గ్రో అవుతాయండి, తొందరగా వస్తాయి మొక్కలు. అలాగే పుదీనా అండి, పుదీనా చూడండి, ఇగో చిన్న తులసి మొక్కలు, ఇగో ఇంకా చామంతి పూలు కూడా ఇంకా పువ్వులు వస్తున్నాయండి. అంటే సీజన్ మరి అయిపోయింది, అయినా సరే ఇంకా ఉన్న దీనికి అలా వస్తున్నాయి నెమ్మదిగాని. అలాగే చూపించాను కదా ఈ మధ్య టమాటా కాయలు కూడా నేను వస్తే షేర్ చేస్తానన్నాను. సరదాగా కాయలు కూడా చిన్న చిన్నవే వచ్చినాయి కానీ షేర్ చేశానండి. చిన్నో పెద్ద మన ఇంట్లో వచ్చిన కాయైనా పండైనా అలా తీసుకుంటే ఆ తృప్తి వేరు కదండి. ఇలాగా మనం పెంచుకోగలిగిన మొక్కల్ని పెంచుకుంటుంటే చాలా మంచిది కదండి. అంటే మెయిన్ మనకి కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. అలాగే వీటి వల్ల మనకు దొరికే ఆర్గానిక్ ఎయిర్ కానీ ఏదోనండి చాలా మంచిది కదా మన ఒంటికి. అలాగే చూడండి, ఇగో బచ్చల కూర చిన్న మొక్కలు ఇంకా వచ్చినాయి, ఇంకా రావాలి. గోళంలో ఆల్రెడీ వేసాను. ఇగో ఆల్రెడీ వేసినవి అయితే ఇగో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. ఇలా తీసుకుంటే ఎంత బాగుంటుందండి, పులుసులోకైనా పప్పులోకైనా చాలా కమ్మగా ఉంటాయి కదా. మన చేత్తో వేసిన మొక్క అయితే నీకు తోటకూర ఇంకా రావాలి, వేసానండి. ఇప్పుడు వస్తుంది యాక్చువల్గా సమ్మర్లో ఎక్కువ వేసుకుంటే తోటకూర బచ్చల కూర చాలా ఫ్రెష్గా మన ఇంట్లోనే తీసుకునేలాగా వస్తుందండి. మనం వేసుకోగలిగిన ఆకుకూరల్ని మనమే పండించుకుంటే చాలా బాగుంటాయి. అలాగే చూడండి పువ్వుల మొక్కలు కూడా ఇంకా చామంతి పూలు కూడా వస్తున్నాయి. మెయిన్ మనం ఇచ్చే ఫెర్టిలైజర్లు చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడే నేను చాలా షార్ట్స్ చేసి పెట్టున్నానండి. చూడండి, యాక్చువల్గా మీ దగ్గర మొక్కలు ఉంటే, మీకు పెద్ద గార్డెన్ ఉంటే కనుక చాలా బాగా ఉపయోగపడతాయి. మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు అండి ఇవన్నీ కూడా. మనం తినే పండు తొక్కలవి కాయ తొక్కలవి ఇవన్నీ ఇలా నీళ్ళల్లో ఉంచి ఇస్తే కనుక మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి. తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇవ్వడానికి, మొక్కలకి చాలా మంచిది. మెయిన్ సమ్మర్లో ఈవినింగ్ టైంలో వాటరింగ్ ఇస్తే కనుక మన మొక్కలకి చాలా మంచిదండి. అలాగే మన ఇండోర్ ప్లాంట్స్ అండి, జూ ప్లాంట్ అయితేనేంటి, మనీ ప్లాంట్ అయితేనేంటి, ఆకులు ఎండిపోతూ ఉంటాయండి. ఆ ఎండిపోయిన ఆకులు తీసేస్తుంటే కనుక కొత్తగా మళ్ళీ మనకి చిగుళ్ళులా వచ్చి చక్కగా వస్తాయండి. అవి చూసుకుంటూ ఉండి ఎండిపోయినప్పుడల్లా వాటిని కట్ చేస్తుంటే చాలా బాగా ఎదుగుతాయి. ఇంకా స్నేక్ ప్లాంట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి మెయిన్ మంచి ఆక్సిజన్ ఇస్తుంది. అలాగే ఇక్కడ స్పైడర్ ప్లాంట్ ఉంది, ఆ స్పైడర్ ప్లాంట్ కూడా మనకి ఏంటంటే మంచి ఆక్సిజన్ ఇస్తాయి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా మంచి ఆక్సిజన్ ఇస్తాయి కదా. వీటికి ఏంటంటే ఓన్లీ మనీ ప్లాంట్ అయితేనేంటి, జూ ప్లాంట్ అయితేనేంటి చెప్పాను కదా, ఆకులు ఎండిపోతే కనుక చక్కగా కట్ చేసుకుంటుంటే మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తూ ఉంటాయండి. స్నేక్ ప్లాంట్ అయితే చక్కగా పక్క నుంచి చూసారా, నేను ఆల్రెడీ చెప్పాను కదా కొత్తగా 2 వచ్చినాయి. నేనైతే ఒకటే తీసుకున్నాను, దానికి 2 కొత్తగా ప్లాంట్స్ వచ్చినాయి. మంచి ఆక్సిజన్ ఇస్తాయండి ప్లాంట్స్ అన్నీ కూడా. మనం శ్రద్ధగా చూసుకుని చాలా బాగా చూసుకుంటే కనుక మంచిది మనకే. ఫ్రెండ్స్,
మరిన్ని న్యాచురల్ ఫెర్టిలైజర్స్ తెలుసుకోవాలన్నా మొక్కల గురించి, అలాగే మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలన్నా, మంచి ఆరోగ్యకరమైన వంటలు తెలుసుకోవాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా వీడియోస్ చూడగానే ఒక లైక్, కామెంటు పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.